దీపాలు వెలగక అంధకారంలో సిర్పూర్ ప్రధాన రహదారి చోద్యం చూస్తున్న అధికారులు, రాత్రి సమయంలో అవస్థలు పడుతున్న వాహనదారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీ నుండి బస్టాండ్ వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు వెలగక ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనదారులు రాత్రి సమయంలో నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, పాలకులకు పలుమార్లు మొరపెట్టుకున్నా మాకెందుకులే అన్నట్లు ఉండి పట్టించుకోవడం లేదని సిర్పూర్ ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఎస్టీ కాలనీ నుండి బస్టాండ్ వరకు అంతా అంధకారంలో ఉండటంతో పశువులు ప్రధాన రహదారిపై వచ్చిన గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్లపై తిష్ట వేస్తుండటంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాలకులు స్పందించి ఎస్టీ కాలనీ నుండి బస్టాండ్ వరకు విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మా సిర్పూరు మండల అధికారులు అండ్ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జైభీం తెలియజేస్తూ విన్నపం సిర్పూర్ బస్టాండ్ నుండి ఎస్టీ కాలనీ వరకు పశువులు అంటే ఆవులు, ఎడ్లు, మళ్ళీ లైటు సమస్య తాలూకా హెడ్ క్వార్టర్ సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ పట్టించుకోరు. ప్రతి అధికారి సిర్పూర్ నుంచి కాగజం రప్పడం చేస్తారు. వాళ్ళు కూడా మరి వాళ్ళకు డైలీ కనబడుతున్నాయి కదా, అయినా ఎవరు పట్టించుకోరు. దయచేసి ప్రజా సమస్యలు, వాహనదారుల సమస్యలను పట్టించుకొని ఈ లైటింగ్ సమస్య అండ్ ఈ పశువుల సమస్యని పరిష్కరిస్తారని నేను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, విషయం ఏంటంటే ఇప్పుడు లైట్లు లేని వల్ల ప్రజలు, పాదచారులు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ సీజన్ వర్షాకాలం, పాములు, తేళ్ళు చాలా వస్తాయి. మరి ఎవరికి ఏ ప్రాబ్లం అయినా మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో కూడా మినిమం అసలు మందులు ఉండేవి కూడా మాకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా లైట్లు పెట్టించాలని మేము కోరుకుంటున్నాం. కొమరం భీం డిస్ట్రిక్ట్ సిర్పూర్ మేజర్ జీపీ ఇక్కడ బస్టాండ్ నుంచి మొదలు పెడితే ఎస్టీ కాలనీ వరకు వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ నుంచి అక్కడి వరకు రోడ్డు మీద పశువులు ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద పడుకుంటున్నాయి. రాత్రిపూట ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.